అక్రమ నిర్మాణాలు ప్రధానంగా జీవీఎంసీ స్థలాల్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ అయ్యేటువంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం కోసం ఒక సార్ చెప్పినట్టు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కోసం జీవో ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దీని తర్వాత డ్రైన్స్ని క్రాస్ చేసేటువంటి వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది 100 డేస్లో పెట్టుకోవడం జరిగింది. దాదాపు 390 పైప్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ కారణం పర్మిషన్లు లేకపోవడం, అనాథరైజ్గా ఉన్నటువంటి వాటికి ఏ డిపార్ట్మెంట్కి సంబంధం అయితే ఆ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా 2 ఉద్దేశాలతో ఇక్కడికి పిలవడం జరిగింది అందరినీ, ప్రెస్ మిత్రులందరినీ. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వర్షాలు 4వ తారీఖు వరకు ప్రొజెక్షన్ ఉంది కాబట్టి అటు ప్రజల్ని అప్రమత్తం చేయడానికి కానీ మీ ద్వారా మీకు సమాచారం ఇచ్చేటందుకు ఒక సందర్భం అయితే, గతంలో జాయిన్ అయినప్పుడు మనం పీరియాడికల్గా కలుద్దామని చెప్పి మనం అనుకోవడం జరిగింది. సో గతంలో చెప్పినట్టు పీరియాడికల్గా మనం కలుస్తూ ఉంటే మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్తో మన నగరాన్ని మరింత అభివృద్ధి వైపుకి, అదేవిధంగా పరిశుభ్రత వైపుకు నడిపించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. సో ప్రస్తుత వాతావరణ పరిస్థితిని తీసుకున్నట్లయితే మన జీవీఎంసీ పరిధిలో అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, అలాంటి జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి అయితే మన దగ్గర లేదు. మనకి ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్న హయ్యెస్ట్ వర్షపాతం అయితే కేవలం 42 mm. అయితే మిగతా ప్రాంతాల్లో మహారాణిపేటలో ఒక 42 ఉంది, గాజువాక ఏరియాలో ఒక 35 mm ఉంది. ఓవరాల్గా సిటీ మొత్తం కలిపి 34 mm వర్షపాతం మాత్రమే ఉంది. ఎక్కడా కూడా అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు. మొన్న ఈవినింగ్ బాగా వర్షం పడిన సందర్భంలో మనకు ఇటు మన వెస్ట్ ఏరియాలో నార్వా విలేజ్కి సంబంధించినటువంటి ఆ రూట్లో ఏవైతే రైల్వే క్రాసింగ్స్ వెళ్తున్నాయో అక్కడ కొంత వాటర్ లాగింగ్ కండిషన్ ఉంటే అది వెంటనే సందర్శించి అక్కడ నుంచి పంప్స్ మన మోటార్స్ పెట్టి డిస్పోజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ అన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాటి మీద సరైనటువంటి దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇకపోతే 100 రోజుల విషయానికి వస్తే, మనం పబ్లిక్ హెల్త్ నుంచి 100 రోజులకు సంబంధించిన యాక్టివిటీస్ చేసేటప్పుడు మన విశాఖపట్నం సిటీకి సంబంధించి 59 గార్బేజ్ డంపులు ఉన్నాయి. అంటే ఇవి రకరకాల ఇండస్ట్రియల్ వ్యక్తులు కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ గత కొద్ది కాలం నుంచి వేస్తూ ఉన్నటువంటి చెత్తని ప్రత్యేకమైనటువంటి వాహనాలన్నింటిని ఏర్పాటు చేసి వాటి ద్వారా మొత్తం 59 డంపుల్ని మనం క్లియర్ చేయడం జరిగింది. ఇవి కాకుండా అటు రెసిడెన్షియల్ ఏరియాలో, కమర్షియల్ ఏరియాలో ఉన్నటువంటి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటారు. అంటే అవి దగ్గరలో ఒక పాయింట్ ఏదో అలవాటు అయిపోయి ఉంటుంది, ప్రజలు వేస్తూ ఉంటారు నిత్యం. అలాంటి పాయింట్లు రోజు ఆపరేట్ చేయాలి వాటి. సో అవి రోజు ఏ రోజుకి ఆ రోజు ఆ 412 డంపుల్ని కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు రెగ్యులర్ శానిటేషన్ యాక్టివిటీస్ని మనం చేస్తూనే ఉన్నాం. మన యొక్క మొత్తం జీవీఎంసీ సిటీలో దాదాపు 2200 కిలోమీటర్ల డ్రైన్ లెంత్ ఉంది. ఒక 700 కిలోమీటర్లు వాటిల్లో మైనర్ డ్రైన్స్ ఉన్నాయి. అన్నీ కలిపితే మేజర్ డ్రైన్స్ ప్రధానంగా 128 కిలోమీటర్లు. ఈ 128 కిలోమీటర్ల మేజర్ డ్రైన్స్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డ్రైన్ క్లీనింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మనకు మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మేజర్ డ్రైన్స్
పర్టికులర్గా ఇవన్నీ సముద్రంలోకి కలిసేటువంటి మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటిల్లో ఇంకా కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. బహుశా 3-4 డేస్లో ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మొత్తం మన యొక్క డ్రైన్స్ అన్నింటి యొక్క డ్రైన్ క్లీనింగ్ అనేది ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని 100 డేస్లో పెట్టుకోవడం జరిగింది. దీని తర్వాత డ్రైన్స్ని క్రాస్ చేసేటువంటి వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది 100 డేస్లో పెట్టుకోవడం జరిగింది. దాదాపు 390 పైప్ లైన్స్ ఉన్నాయి డ్రైన్స్ని క్రాస్ చేసేటు. 340 వరకు మనం క్లియర్ చేయడం జరిగింది. సో 340కి ఏం చేసామంటే డ్రైన్ క్రాసింగ్ అయ్యేదాన్ని బైపాస్ చేసి డ్రైన్కి టచ్ అవ్వకుండా వాటన్నిటిని కూడా సివిల్ వర్క్స్ కింద తీసుకొని అన్నిటినీ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ 45 మిగతా పెండింగ్ ఉన్నాయి. వాటిని రాబోయే 3-4 రోజుల లోపల కంప్లీట్ చేస్తాం. ఇది కూడా మనం 100 డేస్లో ఒక యాక్షన్ ప్లాన్ కింద పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో డ్రింకింగ్ వాటర్ పరంగా ప్రభుత్వము మాకు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే, ఇంకా ఎవరికైనా ట్యాప్ కనెక్షన్ కావాల్సిన కేసులు, ఇంకా నీటి సరఫరా చేసేటందుకు మౌలిక సదుపాయాలని తయారు చేయాల్సినటువంటి సందర్భాలు ఏవైతే ఉంటాయో వాటిని స్టడీ చేసి పంపించండి అని చెప్పారు. సో దానికి సంబంధించి మనం వాటర్కి సంబంధించినటువంటి గ్యాప్ అనాలిసిస్ని చేసాం ఆ సప్లై మొత్తంలో. ఈ సప్లైలో మనకు వచ్చినట్టు ఏంటంటే, మొత్తం మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఇంటింటికి వెళ్ళి వాటర్ ట్యాప్ కనెక్షను అదేవిధంగా వారి యొక్క అసెస్మెంట్ నంబర్స్ని అనలైజ్ చేసి సర్వే చేయగా ప్రజెంట్ మనకి 22,000 కేసెస్లో మనం మౌలిక సదుపాయాల్ని కల్పించాలి. అంటే వారికి ఎయిదర్ పైప్ లైన్ వేసి వారి ఇంటి వరకు మనం వాటర్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక 16,000 కేసుల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. వారికి అసెస్మెంట్ లేకపోవడం కానీ, లేకపోతే ఇతర కారణాలు, పర్మిషన్లు లేకపోవడం, అనాథరైజ్డ్గా ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయి. వాటికి ఏ డిపార్ట్మెంట్కి సంబంధం అయితే ఆ డిపార్ట్మెంట్ యాక్షన్ ఇనిషియేట్ అనేది జరుగుతుంది. మిగిలిన అన్ని సందర్భాల్లో బై అండ్ లార్జ్ మనం వాటర్ని 135 LPCD ఇవ్వాలి నిబంధనల మేరకు. మనము రాష్ట్రంలో హైయెస్ట్ ఇస్తున్నటువంటి జీవీఎంసీ కార్పొరేషన్ కింద మనం ఉన్నాం. అంటే దాదాపు మనం 115 LPCD ఇస్తున్నాం. ఎందుకంటే మనకు సరిపడా వాటర్ ఉంది కాబట్టి. దాదాపు 400 MLD వాటర్ వస్తుంది మనకి. ఈ 400 MLDలో మనకు 90 MLD ఇండస్ట్రియల్ యూసేజ్కి పోతే 310 MLD మనం డొమెస్టిక్ పర్పస్కి వాడతాం. కేవలం నెట్వర్క్ లేకపోవడం వల్ల ఈ 22,000 మందికి ఇవ్వలేకపోతున్నాం. అవి కూడా మనకు అమృత్ స్కీమ్లో ఆ నెట్వర్క్ రిపేర్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అది రాబోయే ఒక 6 నెలల లోపల ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయితే మనకి పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి వాటర్ సమస్య అనేటువంటిది జీవీఎంసీ ఎదుర్కోకుండా మనం సమర్థవంతంగా వాటర్ని ఇవ్వగలం. ఇది వాటర్ సప్లైకి సంబంధించి. సో ఈ సర్వే అయిన తర్వాత ఇప్పటికీ కూడా మన జీవీఎంసీ పరిధిలో ఇంకా ఒక 8,000 పబ్లిక్ ట్యాప్స్ కానీ ఎందుకంటే రకరకాల కారణాల వల్ల వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. వాటిని కూడా రీవిజిట్ చేసి చూస్తాం. అయితే వాటర్కి సంబంధించిన కంటామినేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అక్కడక్కడ. సో ఆ సంఘటనల దృష్టిలో ఉంచుకొని మొత్తం ఒకసారి మనకు రా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, రా వాటర్ దగ్గర నుంచి మన ట్రీట్మెంట్ ఎక్కడవుతుంది, ట్రీట్మెంట్ అయిన తర్వాత మన పైప్ లైన్స్ ద్వారా సప్లై అయ్యేటువంటి చివరి పాయింట్స్ ఏంటి, ఈ మూడింటి మీద ఒక స్కేల్ పెట్టుకొని వాటిని మనం టెస్టింగ్కి ఒక పారామీటర్స్ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మన యొక్క రా వాటర్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి మనం రా వాటర్ వచ్చేటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ హౌస్లోనే మనం ఇన్ హౌస్ ల్యాబ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ పెట్టాం. సో రోజు 24 hours మన రా వాటర్ని మనం 3 శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చే వాటర్ని అక్కడే ఇన్ హౌస్లోనే ట్రీట్మెంట్ మనము టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా 2,200 అంటే దాదాపు 2,200 ప్లేసెస్లో ఎండ్ పాయింట్స్లో రోజు మనం వాటర్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో వాటర్ పరంగా మనకి ఏ విధమైనటువంటి ప్రస్తుతానికి ఇష్యూస్ అయితే మనకు నోట్ అవ్వలేదు. ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంతగా మనం ఎక్కడ కూడా తప్పు జరగాల్సినటువంటి అవసరం లేదు. పైగా మనము మన యొక్క మొత్తం వాటర్ సప్లైలో రోజుకు 20 నుంచి 25 లీకేజ్ కేసులు వస్తూ ఉంటాయి రోజుకి.
అది యావరేజ్ మీద రకరకాల కారణాలతో వస్తూ ఉంటాయి. ఆ లీకేజ్ని మనం అరెస్ట్ చేయడం కోసం మ్యాక్సిమం మనం తీసుకునేటువంటి టైము 12 నుంచి 18 గంటలు. దాన్ని సాధ్యమైనంత వరకు ఇంకా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో మ్యాక్సిమం అంతకు మించి ఇది లీకేజెస్ అయితే రావటం లేదు. దీని తర్వాత లైటింగ్ విషయానికి వస్తే 1,18,000 లైట్లు మన దగ్గర ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఈఎస్ఎల్ సిస్టమ్ ద్వారా మనము మన యొక్క సెన్సార్స్ ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు మన సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా మేనేజ్మెంట్ చేస్తున్నాం. దీంట్లో ఒక కఠినమైనటువంటి వాస్తవం ఏంటి అంటే దాదాపు 1,100 నుంచి 1,200 లైట్లు ప్రతిరోజు పగులుతూ ఉంటాయి కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్లో. దీనికి కారణం ఏంటి అని స్వయంగా నేను ప్లస్ పోలీస్ సిబ్బందితో కూడా ఆ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయగా వాటిల్లో 89 ప్లేసెస్ ఉన్నాయి. వీటిని రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి వారు ఈ డ్యామేజెస్ చేసి వాళ్ళకి డార్క్ స్పాట్ కావాలి. సో ఆ డార్క్ స్పాట్ క్రియేషన్ కోసం ఈ లైట్స్ అనేటివి జరుగుతున్నాయి. దాంట్లో పెట్రోలింగ్ పెంచమని చెప్పి సిపి గారికి ఆ లొకేషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి మనకు ఆ డ్యామేజ్ తగ్గింది. దాదాపు పర్ డే 1,100 నుంచి 700-800 వరకు వచ్చాయి. ఇది కాకుండా రోజు 4,000 నుంచి 5,000 వరకు వివిధ సమస్యలతో లైట్లు వెలగనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అరౌండ్ మనకి ఒక 3%, 3 to 3.5% లైట్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఒక 4,000 లైట్స్ అయితే పర్ డే మన యొక్క అంటే మన ఎఫిషియన్సీ లెవెల్ అవి అని చెప్పుకోవచ్చు. ఒక 3 to 4% లైట్లు డైలీ మనకి ఇష్యూస్తో ఉంటున్నాయి. అయితే వాటిని సమర్థవంతంగా రెక్టిఫై చేయడంలో ఏజెన్సీ కాస్త ఫెయిల్ అవుతూనే ఉంది. అందుకని మేము వాళ్ళ మేనేజ్మెంట్ అంతా పిలిపించి ఒక మీటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందిని డబల్ చేయడం అని చెప్పి రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా వారి మెటీరియల్ రిక్వైర్డ్ మెటీరియల్ని కూడా సఫిషియెంట్ స్టాక్స్ పెంచుకునేలాగా మనం ఎన్షూర్ చేశాము. మెల్లిమెల్లిగా గాడిలో పడుతుంది. స్టిల్ వర్షాకాలం కాబట్టి రకరకాల కారణాలు, అదేవిధంగా సోలార్ సిస్టమ్స్ ఉన్న చోట్ల మన వాతావరణ పరిస్థితులని మనము దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ఒక రస్ట్ ఫామ్ అవుతుంది. దాన్ని క్లీన్ చేయాలి. యాక్చువల్గా ఎవ్రీ వీక్కి ఆర్ 8 డేస్కి ఒకసారి ఆ క్లీనింగ్ మెకానిజం అనేది జరగడం వల్ల జరిగితేనే అది లైట్ వెలగడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలతో ఉన్నాయి. వాటిని కూడా మనం ఇంప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా రోడ్స్ పరంగా తీసుకున్నట్లయితే రోడ్ మెయింటెనెన్స్ కోసం ఒక 40 అడుగుల కంటే ఎక్కువ ఉన్నటువంటి రోడ్స్ని మనం ఐడెంటిఫై చేసాం. అరౌండ్ 250+ కిలోమీటర్స్ రోడ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా మనము పూర్తి స్థాయిలో చేసేటందుకు ఇప్పుడే ఈ 100 డేస్లో భాగంగానే మనం వాటిని మన ప్రణాళికలో పెట్టడం జరిగింది. ఇకపోతే ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి సోమవారము మనం తీసుకునేటువంటి గ్రీవెన్స్లో సింహభాగం అంటే 80% ప్లానింగ్ నుంచే మనకి సమస్యలు వస్తున్నాయి. మిగిలిన 20%లో ఒక 10 to 12% రెవెన్యూ విభాగం నుంచి వస్తుంటే రిమైనింగ్ 5 to 6% మనకి మన శానిటేషన్ నుంచి వస్తున్నాయి. 1 or 2% మాత్రమే పెన్షన్ ఇష్యూస్, అదర్ ఇష్యూస్ వస్తున్నాయి. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని అనలైజ్ చేసినప్పుడు గౌరవ మంత్రివర్యులు కూడా ఈ అంశం మీద డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది. దీంట్లో మన జీవీఎంసీ పరిధిలో ప్రతి సంవత్సరం 5,700 న్యూ బిల్డింగ్ కోసం పర్మిషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. 5,700 రఫ్లీ. లాస్ట్ 2 years కూడా 5,200 ఒక సంవత్సరం, 5,600 ఒక సంవత్సరం, దెన్ 5,700 ఒక సంవత్సరం. వీటి యొక్క అనాలిసిస్ తీసుకొని చూసినప్పుడు పర్ డే వారికి ఉన్నటువంటి వర్క్ లోడ్ని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసినప్పుడు 15 days లోపల అతను ఆ అప్లికేషన్ మీద స్పందించాలి అన్నది సాఫ్ట్వేర్లో ఇచ్చినటువంటి నిబంధన. అదేవిధంగా చట్టం కూడా 15 days లోపల ఇవ్వమని చెప్తుంది. అదర్వైజ్ డీమ్డ్ అవుతాయి. అయితే జరిగే వాస్తవాలు ఏంటి అంటే ప్రతిసారి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో చిన్న ల్యాప్సెస్ ఉంటాయి. ఎందుకంటే అప్రూవల్ అనేది ఆటో అప్రూవల్ సిస్టమ్ పెట్టినప్పుడు కంపల్సరీగా వారు ఇచ్చినటువంటి ప్లాన్ని వారు అప్లికెంట్ పొందుపరచాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి కంపల్సరీగా ఉండాల్సిందే. సిస్టమే అనలైజ్ చేసుకొని
అనలైజ్ చేసుకున్న తర్వాత దాన్ని అప్రూవల్కి పంపడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో షార్ట్ ఫాల్ ఐడెంటిఫై చేసి వెనక్కి పంపేటువంటి కేసుల్ని మేము అనలైజ్ చేసాం. 5 సార్ల కంటే ఎక్కువ, 6 సార్ల కంటే ఎక్కువ ఎంతమంది చేస్తున్నారు అనేది అనలైజ్ చేసినప్పుడు ఒక 2-3% పీపుల్ మోర్ దెన్ 6 times 7 times వాటిని షార్ట్ ఫాల్ ఐడెంటిఫై చేసి వెనక్కి పెడుతున్నారు. అలా పెట్టేటప్పుడు వారు 10 రోజుల తర్వాత దాన్ని షార్ట్ ఫాల్ ఐడెంటిఫై చేసి పెడుతున్నారు. అంటే ఆ 10 రోజులు అప్లికెంట్కి టైం వేస్ట్ అవుతుంది. అయితే దీనికి రకరకాల మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. దురుద్దేశంతో చేసే సిబ్బంది కొంతమంది ఉంటే ఎల్టీపీస్ అని ఉంటారు. మీకు ఆ లోకల్ టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ అప్లికేషన్ని మన ప్రజల తరపున దాన్ని మనకు ప్రాసెస్ చేసేటువంటి వారు దాన్ని రెక్టిఫై చేయకుండా రిపీటెడ్గా దాన్నే పంపుతూ ఉన్నారు. ఆ రెక్టిఫికేషన్ అనేది జరగకపోవడం వల్ల కొన్ని రిపీటెడ్గా షార్ట్ ఫాల్స్ పడుతున్నాయి. దీన్ని ఐడెంటిఫై చేసి మంత్రివర్యులు ఏం చెప్పారంటే లాస్ట్ టైము ఎక్కడైనా సరే 1-2 సార్లు షార్ట్ ఫాల్ పడిన తర్వాత 3వసారి డిటీసీపీకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా మేము ఈ మొత్తం వ్యవస్థను మారుస్తామని మొన్న రివ్యూ మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన ఆదేశాలు త్వరలో వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు సిబ్బంది కొద్దిగా అలర్ట్గా ఉండి ఇమ్మీడియట్గా వాటిని రెక్టిఫై చేసేలాగా చూసుకోవడం. ఇది కాకుండా అక్రమ నిర్మాణాలు ప్రధానంగా జీవీఎంసీ స్థలాల్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ అయ్యేటువంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం కోసం సార్ చెప్పినట్టు, గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కోసం జీవో ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అయిన వెంటనే మనం యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఈ అక్రమ నిర్మాణాల మీద వచ్చేటువంటి కంప్లైంట్స్, సో ఆ కంప్లైంట్స్ని ఎప్పటికప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ టేకప్ చేసే విధంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక రెవెన్యూ పరంగా తీసుకున్నట్లయితే రెవెన్యూలో ప్రధానంగా మనకు ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకుంటాం. అసెస్ చేయనటువంటి అన్అసెస్డ్ హౌస్ మనకు ప్రాపర్టీ ట్యాక్సెస్ ఎన్ని ఉన్నాయి, అండర్ అసెస్డ్ ప్రాపర్టీ ట్యాక్సెస్ని మనం ఎంత టార్గెట్ పెట్టుకుని ఎంత అచీవ్ అవ్వాలి అని. మేము ఈసారి అన్అసెస్డ్ కేసెస్ని 10,000 టార్గెట్ పెట్టుకున్నాం. 10,000 అన్అసెస్డ్ హౌసెస్ని మనం ఐడెంటిఫై చేసి వాటికి ట్యాక్స్ వేసి జీవీఎంసీకి రాబడి వచ్చే విధంగా చేయాలి. దాదాపు 4,600 ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది. ప్రెస్ దాంట్లో వసూలు చేశామని చెప్పి పడింది ఆ లైన్, వసూలు చేయాలి ఇప్పుడు. సో ఈ 100 daysలో మనం ఇంకా మనకు ఆ రిమైనింగ్ 5,000 కూడా రావాలి. అంటే మన 10,000 టార్గెట్ని మనం 100 daysలో మనం కంప్లీట్ చేసి వాటికి సంబంధించినటువంటి ట్యాక్సేషన్ ప్రాసెస్ని మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ అసెస్డ్ కేసెస్ కూడా 3,000 టార్గెట్ పెట్టాం. 877 కేసెస్లో మనం ఆల్రెడీ మనము ఐడెంటిఫికేషన్ అనేది చేసి వాటికి మనం తిరిగి రివైజ్డ్ ట్యాక్సేషన్ అనేది చేయాలి. ఇవి కాకుండా మన దగ్గర దాదాపు ఒక 170 కేసులు వివిధ కారణాలతో వారి యొక్క నేమ్ తప్పుపడడం కానీ, సర్వే నెంబర్, డోర్ నెంబర్ తప్పుపడడం కానీ, ఆ కేసెస్ వల్ల వారికి మనం ప్రాపర్టీ ట్యాక్స్ వేసేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఆ కేసెస్ అన్నిటినీ కూడా రికమెండ్ చేసి జీవీఎంసీ నుంచి సిడిఎంఏ గారికి పంపడం జరిగింది. సిడిఎంఏ గారు ఫస్ట్ నేమ్ కరెక్షన్ సంబంధించినటువంటి చేంజెస్ని అలో చేసేసారు. సో వాటితో మా దగ్గర పెండింగ్ ఉన్నటువంటి ఒక 45 కేసుల్ని మనం క్లియర్ చేయగలుగుతున్నాం. సో రిమైనింగ్ కేసెస్ అన్నీ కూడా అడ్రస్ చేంజెస్కి కూడా త్వరలో మనకు పర్మిషన్ వస్తే, వీటిల్లో నేను గమనించింది ఏంటంటే రిపీటెడ్గా మన దగ్గరకు వచ్చేటువంటి కేసెస్ గ్రీవెన్స్ కోసం రిపీటెడ్గా వచ్చే కేసెస్లో ఒకటి ప్లానింగ్ ఉంటే, రెండోది ఇది. ప్లానింగ్లో ఏముంటున్నాయంటే మనకు పర్మిషన్ రాలేదు అనేది ఉంటుంది. సో మనం పర్మిషన్ రాలేదు అన్నటువంటి కేసు ఇందాక మంత్రి గారు చెప్పిన సొల్యూషన్తో మనం సాల్వ్ చేసుకున్నట్టే రెవెన్యూలో కూడా ఈ సమస్య ఉంది. ఈ సమస్య అది సాల్వ్ అయిపోతే దాదాపుగా మనకు ఒక 15% గ్రీవెన్స్కి వచ్చేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య తగ్గుతుంది. అప్పుడు కమిషనర్ స్థాయిలోనే ఆ నిర్ణయం ఉంటుంది కాబట్టి కమిషనర్ అలాంటి సమస్యలు వచ్చినా కూడా ఫ్యూచర్లో వాటిని రెక్టిఫై చేయొచ్చు. ఇది రెవెన్యూ పరంగా. ఇక ఇంజనీరింగ్ పరంగా తీసుకున్నట్లయితే ప్రభుత్వము రకరకాల స్కీమ్స్ ద్వారా ఇచ్చినటువంటి పనులన్నింటినీ కూడా తిరిగి వాటిని పట్టాలు ఎక్కిమని చెప్పడం జరిగింది. సో దాని పరంగా మనము ఈ చిన్న చిన్న పేమెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ రిజాల్వ్ అయిన వెంటనే రెగ్యులర్ వర్క్స్ అన్నీ కూడా వాటిని మనము కొద్దిగా వేగంగా చేయించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రభుత్వం ఎక్కువ పీపీపీ మోడ్లో ప్రాజెక్ట్స్ని టేకప్ చేయమని చెప్పడం జరిగింది. వాటిని కూడా మనం పీపీపీ మోడ్లో తీసుకెళ్తాం. ఇది బై అండ్ లార్జ్ జీవీఎంసీకి సంబంధించినటువంటి ఈ
మనం ఏవైతే ప్రధానంగా చేయాలనుకున్నామో ఈ 100 డేస్కి సంబంధించిన దాంట్లో సో ఈ యాక్టివిటీస్ అన్నిటికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. సార్, ఇప్పుడు గొట్టవారు వర్షాలు విశాఖ మహానగరానికి వచ్చేప్పుడు ప్రత్యేకమైనటువంటి టెరైన్ ఏదైతే గొట్టవాల ప్రాంతాలు ఉన్నాయో, ఇప్పుడు మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే కేరళ ఉందో అలాంటి పరిస్థితులు గతంలో మనం ఇక్కడ కూడా చూసాం. 2-3 కొండ స్లైడింగ్స్ ఇవన్నీ జరగడం వల్ల అలాంటి దానికి ఏమైనా పర్టైనింగ్ వాల్స్ కానీ ఏమైనా ప్రపోజల్ చేశారా? రీటైనింగ్ వాల్స్ గురించి అడుగుతున్నారు మీరు. ఇప్పుడు అది శాశ్వత పరిష్కారం. సో శాశ్వత పరిష్కారానికి సంబంధించి మన దగ్గర ఒక డిజాస్టర్ రెసిలియన్స్ యూనిట్ ఒకటి ఉంది. ఆ రెసిలియన్స్ యూనిట్ NDMAకి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ప్రపోజల్స్ అన్నీ పంపడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి అనుమతులు రాగా మనకి అది ఒక బిగ్ టాస్కే చెప్పాలి. అది వస్తే మాత్రం వైజాగ్కి వరం అని చెప్పాలి. రెండు రకాలుగా, ఒకటి అక్కడ రీటైనింగ్ వాళ్ళు, రెండోదేమో సముద్రం కోతకు గురవుతుంది, వాటికి సంబంధించినటువంటి కంట్రోల్ చేయడం కోసం పర్ కిలోమీటర్కి దాదాపు 150 crores రూపీస్ చొప్పున మనం ఎస్టిమేట్స్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు వస్తే మాత్రం వైజాగ్కి వరం అనే చెప్పాలి. తర్వాత మీరు చెప్పినట్టు తాత్కాలిక చర్యలు మనం తీసుకోవాల్సినవి ఆల్రెడీ మనం అన్ని శాఖలతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది, సమన్వయం చేసుకుంటూ ఏ ఏరియాలు మనకి కొద్ది డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాయి, వాటి హౌస్ హోల్డ్స్ యొక్క నంబర్తో సహా మ్యాపింగ్ చేసి వారికి రెస్క్యూ సెంటర్ మనం ఎక్కడ పెట్టాలి అనే ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి జోనల్ లెవెల్లో మ్యాపింగ్ జరిగింది. దీని మీద ఒక 2 సార్లు మనము మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. అదంతా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ నుంచి జనాల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి అని ఆ ప్లేసెస్ కూడా వాళ్ళకి ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఏదైతే మీరు అన్నారో ఆ సీరోయేషన్ వల్ల గతంలో IIT మనకి గతంలో జరిగినప్పుడు IIT చెన్నై వాళ్ళని తీసుకొచ్చి చేయడం జరిగింది. వాళ్ళ ప్రణాళికలతో అప్పుడు నెదర్లాండ్స్లో ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో కూడా అసోసియేట్ అవుతున్నాము అనేది చెప్పడం జరిగింది. దాన్ని ఏమన్నా ఇప్పుడు ప్రోగ్రెస్ ఉందా? అలాంటిది ఏమన్నా ఇటీవల సముద్రం ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది, ఈ ఎరోజన్ ఎక్కువ అయింది అనేటువంటిది ఉంది. దాని మీద ఏమన్నా మీరు మన ప్రపోజల్స్ అయితే వెళ్ళే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి అవి నాకు అవగాహన లేదు మరి గతంలో. ఒక రకంగా మన కోణంలో చూస్తే షార్టేజ్ ఉంది. బట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవైలబుల్ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బందితో పోల్చుకుంటే కొద్దిగా మనం పర్వాలేదు. సో మనకు బెస్ట్ యూటిలైజేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎక్కడికక్కడ ప్లానింగ్ అవసరము. సిబ్బంది అందరూ కూడా పూర్తి సమన్వయంతో పనిచేస్తే ఉన్న సిబ్బందితో మనం సమర్థవంతంగా చేయొచ్చు. హనుమంతవాడకు మధురవాడ మెయిన్ రోడ్లోని గోతులు ఏర్పడి ఈ మధ్యకాలం చాలా అది డేంజరస్ గా తయారు. ఇప్పుడు టేకప్ చేస్తున్నాం. విశాఖ మహానగరంలో ఈ అనుమతులు లేకుండా హోర్డింగ్స్ ఎక్కువగా పెరిగిపోయింది. వాటి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. యాక్చువల్గా గౌరవ మంత్రి గారు మొన్న మీటింగ్లో మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పేపర్ మీద ఇస్తాము త్వరలో అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీడియంలో ఉన్నటువంటి ఫ్లెక్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక పాలసీ డెసిషన్ ఇస్తామని చెప్పారు. ఇక అనుమతులు లేకుండా ఏవి హోర్డింగ్స్ రావడానికి వీల్లేదు. ఎక్కడి నుంచి వస్తే ఆ రాబోయే జీవో ద్వారా మనం యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ రేట్స్ని రివైజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే రివైజ్ చేస్తామో నంబర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, వైబిలిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. తగ్గించాలి, తాగుతూ ఉండాలనే దృష్టిలో మీరు కూడా ప్రయోగిస్తున్నారు. అంటే రేట్లు పెంచడం వల్ల దాని ఉపయోగం లేదు సార్. కావాల్సిన ఎదుగునే వెళ్తాడు సార్. ఇప్పుడు రేపటి నుంచి ట్రాఫిక్ కొత్త నిబంధనలు వస్తున్నాయి కదా సార్. దీనికి సంబంధించి ఎలా పార్కింగ్స్ మీకు సంబంధించింది కదా, మీరు ఏమైనా సమన్వయం చేస్తారు? యాక్చువల్గా మేము ఈ సెల్లార్ పార్కింగ్స్ ఉన్నటువంటి ఏరియా మీద పోలీసులు ఒక సర్వే చేస్తున్నారు. దాంట్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైనా రెక్టిఫికేషన్స్ అవసరమైతే మాతో సమన్వయ మీటింగ్ పెడతామని సిపి గారు చెప్పడం జరిగింది. వాళ్ళది పూర్తయిన వెంటనే మేము వాళ్ళు కలిసి కూర్చొని ఒక మీటింగ్ చేసుకొని ఏదైనా ఇంజనీరింగ్ కరెక్షన్స్ అవసరమైతే జీవీఎంసీ తరఫున మనం కోఆపరేట్ చేస్తాం. ఒకరు
యాక్చువల్గా ఈ బ్రీఫింగ్లో మనం డాగ్స్ మిస్ చేశాను నేను. యాక్చువల్గా మనకి 1,18,000 డాగ్స్ మనము సెన్సస్ ప్రకారం ఎన్యూమరేట్ చేసాం. దీనిలో 1,02,000 వరకు అయిపోయాయి. వాటిని మనం స్టెరిలైజ్ చేయడం జరిగింది. సో స్టెరిలైజ్ చేసామనంటే ఇంకా మనకి ఇప్పటి నుంచి పాపులేషన్ అనేటువంటిది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, మనకున్నటువంటి నిబంధనల దృష్ట్యా వాటి మీద కఠినంగా మనం చేయలేం కాబట్టి 16,000 కేసెస్కి మనం ఈ స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ చేయడం కోసం పర్ డే 100 చొప్పున మనం ఒక 8 మంది డాక్టర్స్ని కూడా హైర్ చేసుకున్నాం. ఒక 2 అదనంగా వెహికల్స్ పెట్టుకున్నాం మన జీవీఎంసీ వెహికల్స్ కంటే. పర్ డే 100 చొప్పున మనం ఒక 6 మంత్స్కి అన్ని స్టెరిలైజేషన్ కంప్లీషన్ చేస్తాం. సో ఇది తప్ప మనం వీటిని షిఫ్ట్ చేసేటువంటిది 1,18,000 డాగ్స్ని హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు షిఫ్ట్ సమ్వేర్. సో వాటిని అవి కాకుండా ఏదైనా మ్యాడ్ డాగ్స్ కానీ అలాంటివి కొద్దిగా అగ్రెసివ్ అంటే ఈ ఆపరేషన్ చేస్తేనే 95% అగ్రెషన్ తగ్గిపోతుంది. ఆ ఆపరేషన్ చేసిన రోజు ఆల్మోస్ట్ నార్మల్సీకి వస్తాయి డాగ్స్ అన్నీ కూడా. సో ఇది మనం హ్యూమన్లీ ఇంపాసిబుల్, మ్యాక్సిమం మనం మేనేజ్ చేయడం తప్ప వీ కెనాట్ ఇరాడికేట్. అంటే మనకి స్టెరిలైజేషన్ చేసిన దాని మీద మనకి గుర్తుంటుంది. సో దాని ప్రకారం మనం చేసుకుంటూ వస్తున్నారు. పర్ డే 100 చేసినప్పుడు 16,000 చేయడానికి ఎంత పడుతుంది? 6 నెలలు పడుతుంది. ఈ రోజుకి కూడా బీచ్ క్లీనింగ్ అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంది. పర్టికులర్గా ఈ గడ్డల నుంచి వచ్చే ప్లాస్టిక్ అంతా అక్కడ వెళ్ళిపోవడం అనేది. సో దానికి సంబంధించి 100 రూపీస్ ప్లాన్లో దీంట్లో ఇందాక నేను చెప్పినట్టమ్మా, మనకు సాలిడ్ వేస్ట్ ఏదైతే మెయిన్ డ్రైన్స్లోంచి వస్తుందో మీరు చూసుంటారు. ఎర్రిగడ్డ అలాంటి ఏరియాలో మెకనైజ్డ్ సాలిడ్ సపరేటర్ మిషన్ కూడా పెట్టడం జరిగింది. వాటిని మొత్తం 4 ప్లేసెస్లో పెడితే మనం కొంత కంట్రోల్ చేయొచ్చు. ఇది కాకుండా మనకు మన కోస్టల్ బ్యాటరీ ఏరియా దగ్గర నుంచి అప్ టు భీమిలి వరకు 28 సచ్ లొకేషన్స్ అదే అవి డైరెక్ట్గా సీలో కలుస్తున్నాయి. వాటిని మనము అన్నీ డైవర్ట్ చేసేటందుకు అప్పుగర్ దగ్గర ఒక ఎస్టీపీని ప్లాన్ చేసి, అదేవిధంగా నెక్స్ట్ కొత్త ఎస్టీపీని ఒకటి ముసర్లో ఏరియాలో వాటిని కనెక్ట్ చేసేటందుకు ఆ నెట్వర్క్ అంతా కూడా శాంక్షన్ అయిపోయి వర్క్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నాయి. అది వచ్చిన రోజు మనకు పూర్తిగా ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. కానీ ఈ లోపల ఎన్జిటి ఆర్డర్స్ ప్రకారం ఇన్సిట్యూ ట్రీట్మెంట్ చేయమని చెప్పడం జరిగింది. అందుకే వాటన్నిటికీ మనం మెష్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆ మెష్ని సాలిడ్ వచ్చినప్పుడు అక్కడ ఒక మనిషి ఉండి ఆపరేట్ చేసే విధంగా వచ్చినట్టు క్లీన్ చేసే విధంగా చేయాలి. ఎంతవరకు వచ్చినాయి సార్? డాష్ బోర్డ్ ఎలా పనిచేస్తుంది మనకి? ఎస్పెషల్లీ జీవీఎంసీ డాష్ బోర్డ్ చాలా రోల్ మోడల్. అలాంటిది ఆ డాష్ బోర్డ్ ప్రాపర్గా లేదు. స్మార్ట్ సిటీ వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి? అమెరికాతో మనం ఇంకా టైఅప్ ఉందా సిటీ? మనకి స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయి 1 ఇయర్ అయిపోయింది. సో మనకి ఈరోజు ఏ ఎలిమెంట్స్ అయితే ఇంపార్టెంటో ఆ ఎలిమెంట్స్ మేరకు వాటిని రన్ చేసేటట్టు మళ్ళీ మనం వారితో పాటు ఒక ఇది చేసుకున్నాము. దాని ప్రకారం నడుపుతున్నాము. ఇప్పుడు ఒక టెండర్ పిలిచాం. సో ఆ టెండర్ పూర్తయిన వెంటనే ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా రెస్టోర్ చేసుకొని మనం ముందుకు తీసుకుంటాం. స్మార్ట్ సిటీ ఫుట్పాత్లు ఎవరు తవ్వుతున్నారు? అది వాళ్ళు కాదు. అదంటే స్మార్ట్ సిటీ అంటే పోల్ అవి సంబంధం లేదు. మీరు చెప్పింది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఫుట్పాత్లు తవ్వే వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు. ఇప్పుడు మనకు అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్ అనేటువంటిది మన ఈపీడీసీఎల్ టేకప్ చేసింది. దాంట్లో ఏంటంటే వాళ్ళ యొక్క వైరింగ్ జరిగిన తర్వాత తిరిగి రెస్టోర్ చేసే విధంగా ఎస్టిమేషన్లో కాస్ట్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు రెస్టోర్ చేసి మనకి ఇవ్వాలి. అధికారులు వస్తే హడావిడిగా చేసేయడం తర్వాత మళ్ళీ యథాతథంగా ఉంటుంది సార్. క్లీనింగ్ అనేది కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా జరగడం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వస్తున్నారంటేనే హడావిడిగా బ్లీచింగ్ చేసేయడం అంతా, మళ్ళీ మీరు వెళ్ళిపోగానే నెక్స్ట్ డే నార్మల్ అనమాట. 4 దినం చర్యలు అదే అలాంటి ప్లేసెస్లో మనకి అటు సిఓసి నుంచి కానీ వాట్సాప్ నంబర్ ద్వారా కానీ జీవీఎంసీ కంప్లైంట్ నంబర్ ద్వారా కానీ మనకు వచ్చేటువంటి కంప్లైంట్స్ని ఏ రోజుకి ఆ రోజు అడ్రస్ చేసే విధంగా మేము చూస్తున్నాం. దాని ఫోటోని విత్ జియో లొకేషన్స్ ఇమీడియట్గా రెక్టిఫై అయ్యి అది రెక్టిఫై అయిందా లేదా కూడా సిఓసిలో చూడడం జరుగుతుంది. మీరు అన్నట్టు
ఎవరు రెస్పాన్సిబుల్గా లేనటువంటి ఏరియాస్లో, కనీసం కంప్లైంట్ కూడా రేజ్ చేయని ఏరియాస్లో శానిటేషన్ కొద్దిగా బాగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరో ఒకరు దాన్ని పైకి తీసుకొస్తే కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అధికారులు వాళ్ళు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమని భయపడి కూడా ఇవ్వట్లేదు సార్. లోకల్ కోఆర్డినేటర్స్ కానీ ఎవరైనా ఎందుకు ఇచ్చో కంప్లైంట్ అని వెళ్ళి అడిగే ఛాన్స్ ఉంది సార్. అలాగా అది సిస్టమిక్ డిఫెక్ట్. అది అలా ఎట్లా అవుతుంది? వెన్ యూ వాంట్ సర్వీస్ యూ హ్యావ్ టు కదా, అంతే. కౌన్సిల్ డేట్ యాక్చువల్గా మనకు స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ అయితే 4th ఉంది. కౌన్సిల్ డేట్ యాక్చువల్ తీసుకోవాలి ఒకసారి. స్లమ్ ఏరియాస్లో మెయింటెనెన్స్ బాధ్యతమా కొంతవరకు. సో ఇక్కడ ప్రజల యొక్క బాధ్యత 100% ఉంది. నేను ఇప్పటి వరకు తిరిగిన ఏరియాస్ అన్ని స్లమ్సే తిరిగాను. సో మార్నింగ్ నా విజిట్స్లో ఇది మనం ప్రజల్లో వాళ్ళ సాలిడ్ వేస్ట్ అంతా అక్కడ డ్రైన్లో వేసేస్తాం. మేజర్ డ్రైన్స్ అయితే సాలిడ్ వేస్ట్ని సపరేట్ చేయగలం. మైనర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్ సాలిడ్ సపరేషన్ కూడా చేయలేం. పైన వాటర్ ఉంటుంది, వెళ్ళి ఏదో ఒక పాయింట్లో అది స్ట్రక్ అవుతూనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ని ప్రజలు కప్పేసుకున్నారు వారు లోకల్ సొల్యూషన్తో. సో కింద ఏం జరుగుతుందో తెలియదు. అది ఎక్కడైనా స్ట్రక్ అయిందన్న విషయం కావాలంటే మనం ఓపెన్ చేయాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో మనకు దీంట్లో ప్రజల యొక్క భాగస్వామ్యం అవసరం. మీ ద్వారా ప్రజలు కోరేది ఏంటంటే సాలిడ్ వేస్ట్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో డ్రైన్స్లో వేయకూడదు అనేది జీవీఎంసీ యొక్క రిక్వెస్ట్. కనుమరుగైపోతున్న వాటిల్లో ఫుట్పాత్లు ఒకటి కనబడుతున్నాయి సార్. వాటి నేను వ్యాపారస్తులకే అవి ఉపయోగపడుతుంది తప్ప పాఠశాలకు యాక్షన్ ప్లాన్. యాక్చువల్గా మనకి ఎండ్ టు ఎండ్ ఫుట్పాత్ని, అంటే అటువైపు ఫుట్పాత్, రోడ్డు మీడియన్, ఇటువైపు రోడ్డు మీడియన్, ఫుట్పాత్, ఈ మొత్తం 6 ఎలిమెంట్స్ని కలిపి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని మెయింటెనెన్స్లోకి తీసుకొచ్చేటందుకు ప్రాపర్ పీపీపీ మెథడ్ని ఒకదాన్ని ఐడెంటిఫై చేయమన్నారు. అది మేము వర్కౌట్ చేస్తున్నాము. చేసి సీఎం గారి దృష్టిలో పెట్టి ఒక ప్రాపర్ నిర్ణయంతో వస్తాం. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అంతా ఎండ్ టు ఎండ్ ఏరియాని వాళ్ళు ఎంగేజ్ చేస్తారు. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో తీసుకొని మంచి ఏజెన్సీ వస్తే ఆటోమేటిక్గా మెల్లిగా మనం మార్పు తీసుకురావచ్చు. కొన్ని చోట్ల ఈ హ్యాకర్స్ ఉన్నారు. ప్రతి చోట్ల వెండింగ్ జోన్స్ ఇవ్వాలి. వాళ్ళు మీకు తెలుసు ప్రజలు ఎక్కడ అందుబాటులో ఉంటారో, ఎక్కడ ఎక్కువ తిరుగుతారో ఆ ఏరియాకి వచ్చి హ్యాండీగా బిజినెస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఎక్కడికక్కడ సమస్యలు ఉన్న చోట్ల తీస్తున్నారు. బట్ ఇది ఒక నిరంతర ప్రక్రియ అయిపోయింది. సిటీలో మీరు సెంటర్లో పెట్టారు. ఆ ఓటింగ్స్ అదే ఇందాక చెప్పాను కదా సార్, తీయమంటున్నారు. ప్రకాష్ ఆర్ట్స్ ఒకే కంపెనీకి సెంటర్ లేకుండా ఇచ్చారు గత ప్రభుత్వం. అది సాయిల్ టెస్ట్ చేయలేదు, స్టాండర్డ్స్ లేకుండా హెవీ ఓటింగ్స్ పెట్టారు. అవి వర్షాలకి ఏమన్నా కింద పడితే ప్రజల మీద పడే అవకాశం ఉంది. వాటి మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. యాక్చువల్గా కోర్టులో కేసు ఒకటి నడుస్తుంది దాని మీద ఒకసారి మేము కౌంటర్ కూడా వేయాలి. యాక్చువల్గా ఇప్పుడు ఈ వీక్ వేస్తున్నాం కౌంటర్. మీరు అన్నట్టు అలాంటివి ఎక్కడైనా ఉన్నాయేమో మనం వెరిఫై చేస్తాము. 2005 జీవీఎంసీ ఏర్పడినప్పుడు స్టార్ట్ చేసిన డక్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో జీవీఎంసీ గ్రేటర్ విశాఖ, అది కంటిన్యూ చేయకుండా ఇప్పుడు స్మార్ట్ సిటీ వర్కుల్లో కూడా రైట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం కానీ అది ఫాలో అవ్వడం కానీ చేయట్లేదు. దానివల్లే ఇందాక మిత్రుడు అడిగినట్టు ఆ తవ్వకాలు ఇవన్నీ రోడ్లో వస్తున్నాయి. అంటే ఇదివరకు ఒక ట్రైను, కేబులింగు, ఎవ్రీథింగ్ కోసం ఏదైతే ఇక్కడ లంగ్ స్పేస్ క్రియేట్ చేసిందో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డక్టింగ్ సిస్టమ్ క్రియేట్ చేసి కంటిన్యూటీ లేకుండా వదిలేశారు. దాన్ని ఏమన్నా ఒకసారి మీరు పరిశీలించే అవకాశం. నాకున్న అనుభవం రీత్యా నేను కొద్దిగా స్వచ్ఛంద్రలో పనిచేశాను కాబట్టి ఎక్కడ కూడా యూనిఫైడ్ డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు. కారణం ఏంటి అంటే సిటీ గత 60-70 సంవత్సరాల్లో గ్రో అయింది. ఏ సిటీ అయినా సరే వాళ్ళు కోర్ సిటీకి ఫస్ట్ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డిజైన్ చేస్తారు, తర్వాత ఎక్స్టెండెడ్ ఏరియాస్ వస్తూ ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, అందుకే పంపింగ్ స్టేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే గ్రేడియంట్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి. ఆటోమేటిక్గా గ్రేడియంట్ మెయింటైన్ అవ్వదు. బికాజ్ ఏరియాల్లో మీకు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి భూ స్వరూపం దృష్ట్యా, అంటే అక్కడ ఉన్నటువంటి సాయిల్ కండిషన్ దృష్ట్యా వర్క్స్ యొక్క అమలు మారిపోతూ ఉంటుంది. అది మీరు చెప్పింది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మన దగ్గర ఒక 25,000 కోట్ల డబ్బులు ఉంటే అప్పుడు మనం ఒకేసారి
మొత్తం రీవ్యాంప్ చేసేటువంటి సిస్టమ్ని చేయగలం, అప్పుడు సాధ్యమవుతుంది. టౌన్ ప్లానింగ్ నిర్లక్ష్యం వల్ల మెయిన్ రోడ్లో స్ట్రీట్ ఫ్లోర్ ప్లాన్ చేసుకొని కలర్ రోడ్ కట్టారు. ఒక రోడ్ అది చూసాం మేము, అది ఒక రోడ్లోనే 15 బిల్డింగ్లు వేసాం. దానికి సంబంధించి సివిఆర్ తరఫున మేము ఎస్ చూసాం, నాకు వచ్చాయి మీవి. సో మేము ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ వేసాం. సో ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. దాదాపు 20 days అవుతుంది. Yeah. DPT ప్లాన్ అంటే స్పందించారు. మనకి ఆ స్పందన పక్కన పెడితే మినిమం నోటీస్ పీరియడ్స్ అవన్నీ అయితే జరుగుతుంది. సార్ తీసుకుంటే స్ట్రీట్ ఫ్లోర్ కలర్ ఫ్లోర్ వేసిన సాగర్ చాలా మంది పర్యాటకులు వస్తారు. అంత ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు అయితే ఏమంటే సాగర్ ప్రయాణికులు అయితే ఇళ్ళలోనే స్నానాలు చేసి కొంతకాలం గల్లంతో అయిపోయి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ మృతదేహాలు కూడా కొన్ని రోజులు పడుతున్నాయి రావడానికి. వాటికి సరైన సదుపాయంగా వాహనాలు కూడా లేవండి. వాహనాలు లేవు సార్. ఎందుకంటే ఒక్కోసారి పోలీసులు చూసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.